వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం సభలో మంత్రి సీతక్క. మద్యం అలవాటు మానేస్తే పెరిగే చెడు కొలెస్ట్రాల్ అధ్యయనంలో వెల్లడి. ఇంటర్నెట్ డెస్క్. సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగురాజు సతీమణి మృతి పట్ల సంతాపం తెలిపిన యువ నాయకులు జూపల్లి అరుణ్. కార్మికుడు రావాల్సిన గ్రాడ్యుయేట్ ఇప్పించిన శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి సింగ్. నూతన కార్యవర్గాన్ని అభినందించిన కార్పొరేటర్ అప్పలపాటి శ్రీకాంత్. కేటీఆర్ జగదీశ్వరరెడ్డి దిష్టి బొమ్మల దగ్ధం. కుకట్పల్లి నియోజకవర్గం ప్రశాంత్ నగర్ ఇండస్ట్రీ ఏరియాలో క్వాలిటీ ఇంజనీరింగ్ కంపెనీలో బాబర్ సింగ్ యాదవ్ అనే కార్మికుడు గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసేవారు. కొన్ని అనివార్య కారణాల వల్ల క్వాలిటీ ఇంజనీరింగ్ కంపెనీలో మానేయడం జరిగింది. బాబర్ సింగ్ యాదవ్ అనే కార్మికుడికి గ్రాడ్యుయేట్ 50,000 రూపాయలు రావాల్సి ఉండగా అవి ఇవ్వకపోవడంతో పలుమార్లు కంపెనీ యాజమాన్యాన్ని అడిగి విసుగు చెందిన కార్మికుడు తనకు తెలిసిన కార్మికుల ద్వారా బీఆర్టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి సింగ్ గురించి తెలుసుకుని తన ఆఫీసు వద్దకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించాడు. వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవి సింగ్ హుటాహుటిన కంపెనీ వద్దకు బయలుదేరి కంపెనీ యాజమాన్యంతో పలుమార్లు చర్చించి కార్మికుడికి బాబర్ సింగ్ యాదవ్ కు రావాల్సిన గ్రాడ్యుయేట్ 50,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. కార్మికుడు బాబర్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ నాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవి సింగ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లి ఎస్టీ కాలనీ వద్ద గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు బద్వేల్ అర్బన్ పోలీసులు. ఇక వారి వద్ద నుండి 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్కు తరలించగా నిషేధిత గంజాయి అక్రమ రవాణా గాని అమ్మకాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అర్బన్ సీఐ రాజగోపాల్. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్లోని గణిత విభాగం పరిశోధక విద్యార్థి ఎన్ శ్రీనివాస్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. బీజగణిత విధానంలో వైబ్రేషనల్ హామిల్టోనియన్ ఉపయోగించిన పాలిటమిక్ అణువుల వైబ్రేషన్ లో ఫ్రీక్వెన్సీలను అధ్యయనం చేసి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ స్కూల్ గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జె విజయశేఖర్ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ శ్రీనివాస్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రం, అనువర్తిత గణితం, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీని అనుసంధానించి ఒక వినూత్న అధ్యయనాన్ని నిర్వహించారు. ఆయన పరిశోధన వైబ్రేషన్ హామిల్టోనియన్లను మెడల్ చేయడానికి సమరూప అడాప్టెడ్ 1 డైమెన్షనల్ లై బీజగణిత చట్రాన్ని ఉపయోగిస్తుంది. డైక్లోరిన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఆక్సిజన్ డైఫ్లోరైడ్, సిలెన్, నాఫ్థలిన్ వంటి పాలిటమిక్ అణువులలో ప్రాథమిక అధిక ఓవర్టోన్ పౌనపున్యాల ఖచ్చితమైన గణనలను అనుమతినిస్తుంది. అంతేకాక పర్యావరణ పర్యవేక్షణ, వాతావరణ రసాయన శాస్త్రం, పదార్థ శాస్త్రం, ఔషధాల్లో విస్తృత ప్రభావాన్ని చూపుతుంది. పరమాణు కంపనాల అవగాహనను అభివృద్ది చేయడం ద్వారా ఆయన పరిశోధన స్థిరమైన సాంకేతికతలు, రసాయన విశ్లేషణలో అభివృద్దికి మార్గం సుగమం చేస్తుంది. పెద్దకొత్తపల్లి మండలం సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగురాజు యాదవ్ సతీమణి అనుష వనపర్తి పట్టణానికి కుటుంబ సభ్యులతో కలిసి బైక్పై వెళ్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు కింద పడి మరణించడం జరిగింది. ఈ సందర్భంగా మండల నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న యువ నాయకులు జూపల్లి అరుణ్ మండల పరిధిలోని పెద్ద కార్పముల గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి వారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి మృతి పట్ల కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారితో పాటు మండల మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మియాపూర్ డివిజన్ పరిధిలోని కోకోనట్ గ్రో అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ కోకోనట్ గ్రో అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన అసోసియేషన్ సభ్యులను అభినందించడం జరిగిందని, కోకోనట్ గ్రో అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్దికి కృషి చేస్తానని, ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. అదేవిధంగా అపార్ట్మెంట్లోని ప్రతి ఒక్కరి సమస్యలపై స్పందిస్తూ ప్రతి ఒక్కరూ సమిష్టిగా కలిసి అభివృద్దికి పాటుపడాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోకోనట్ గ్రో అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వివేకానందరెడ్డి, గంగరాజ్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మిథిల, రవిశంకర్, రమేష్, ఫణిరామ్, పవన్, వంశీ, పాండు తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ పిలుపు మేరకు షెల్లింగంపల్లి కాంగ్రెస్ ఆధ్వర్యంలో చందానగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్వరరెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేసి కేసీఆర్ కుటుంబం పట్ల ఆగ్రహాన్ని వెలిబుచ్చుకున్నారు. దళిత ప్రజాప్రతినిధుల పట్ల చులకన భావంతో మాట్లాడిన ఎమ్మెల్యే జగదీశ్వరరెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తున్న కేటీఆర్, హరీష్ రావు దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. షెల్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యకుడు బి సౌందర్యరాజు నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చేపట్టిన ధర్నాలో ఓబీసీ చైర్మన్ జరిపేటి జైపాల్, షెల్లింగంపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగదీశ్వరరెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వానికి రద్దు చేయాలి, బీఆర్ఎస్ పార్టీ దళిత స్పీకర్ను ఓర్వలేకపోతుందని, కేసీఆర్ నిరంకుశత్వానికి ఇది నిదర్శనమని, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పినా తగిన బుద్ది రాలేదని, ఇలాంటివి మళ్లీ జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేసిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేదని, లోక్సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరాకుమారి తెలంగాణకు వచ్చి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని, నేరేళ్లకు వెళ్తే అరెస్టు చేయాలని గుర్తు చేశారు. కేటీఆర్ తమ రాజకీయ లబ్ది కోసం సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపై బూతులతో పోస్టు పెట్టించాడని ధ్వజమెత్తారు. తమ సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి జగదీశ్వర్ గౌడ్ మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ షెల్లింగంపల్లి కోఆర్డినేటర్ ముగుల రఘునందన్ రెడ్డి, బి సౌందర్యరాజన్, బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి, కొమరగోని సురేష్ గౌడ్, జి సంగారెడ్డి, హరికిషన్, మన్నెపల్లి సాంబశివరావు, బాష్పకి యాదగిరి, జహంగీర్, కన్వీనర్లు శ్రీహరి గౌడ్, కవిరాజ్, మధు, నరసింగరావు, సాయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలిసిందే. మద్యానికి బానిసైన అనేక మంది తమ ఒళ్లు, జేబులు గుల్ల చేసుకుని చివరకు ఈ లోకాన్నే వీడారు. అయితే ఇంతటి ప్రమాదకరమైన మద్యపానం అలవాటుకు సంబంధించి హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ ఆసక్తికర అంశాన్ని కనుగొన్నారు. మద్యపానంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించినట్టు గుర్తించారు. ఇక జపాన్లో 58,000 మందిపై ఏడాది పాటు జరిపిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించారు. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం తాగటం ప్రారంభించిన వారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగాయి. మరోవైపు మద్యపానం మానేసిన వారిలో ఇందుకు విరుద్దంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగాయి. ఓ మోస్తారు మద్యపానం చేసే వారిలో గుండె, స్ట్రోక్ ముప్పు కూడా కాస్త తగ్గిందని చెబుతున్నారు. మరి మద్యపానం మంచిదా అంటే అస్సలు కాదని కూడా పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ వ్యసనంతో లివర్ సమస్యలు, హై బీపీ, ఇతర ప్రమాదాలతో పాటు పలు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని స్పష్టం చేశారు. కొలెస్ట్రాల్ స్థాయిలపై మద్యపాన ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఇతర అనారోగ్యాల ముప్పు మాత్రం చాలా ఎక్కువ అని స్పష్టం చేశారు. మద్యపానం కారణంగా ఒంట్లో అధికంగా క్యాలరీలు చేరి చివరకు ఫ్యాట్ లివర్ వస్తుంది. ఇందులోని చక్కెర కారణంగా ఒంట్లో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరిగి చివరకు గుండె, ప్యాంక్రియాస్ కు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. దీంతో కొలెస్ట్రాల్, బ్రెస్ట్, లివర్, నోటి సంబంధిత క్యాన్సర్ల ముప్పు కూడా గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి ప్రజారోగ్యానికి మద్యపానం గొడ్డలి పెట్టు అని కూడా తేల్చి చెప్పేశారు.
స్టేషన్ గణపూర్ సభలో మంత్రి సీతక్క కడియం శ్రీహరి పిలుపుతో మండు టెండను లెక్క చేయకుండా తరలివచ్చారు. మహిళా మనులందరికీ పాదాభివందనాలు తెలిపారు. ఇక చెప్పింది చేయగలిగితేనే చెప్పటం సీఎం రేవంత్ రెడ్డి ఆయన నైజాం. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్న స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి 800 కోట్లకు పైగా నిధులిచ్చిన అభివృద్ది ప్రదాత రేవంత్ రెడ్డి ఘనత. కాంగ్రెస్ అంటేనే సంక్షేమ అభివృద్ది, సామాజిక న్యాయం, ఉపాధి ఉద్యోగాలు కల్పించడం. కాంగ్రెస్ అంటేనే అన్ని రంగాల్లో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడం. కాంగ్రెస్ అంటేనే పేదలకు కూడు గూడు ఇవ్వటం. వీటన్నింటినీ రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ప్రజలకు చేరవేస్తుంది. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమని బీఆర్ఎస్ రంగుల ప్రపంచాన్ని చూపించింది. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 84,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కానీ 10 నెలల్లో ఈ కాలంలోనే 57,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిదని అన్నారు. ఇంకా బీఆర్ఎస్ హాయంలో ప్రజలకు 1,00,000 ఇండ్లు కూడా రాలేదు. అదే మా ప్రజాప్రభుత్వం ఒక్కసారి 4.5 లక్షల ఇండ్లకు మంజూరు చేసింది. మేము ఉద్యోగాలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇండ్లిస్తుంటే ఓర్వలేకపోతున్నారు. ఇక బీఆర్ఎస్ అంటే మహిళలకు అట్టడుగు వర్గాలను అణచివేయటం, అహంకారాన్ని ప్రదర్శించటం కాదు. 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్పీ వర్గీకరణ చట్టబద్దం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిదే. ఇక 100 ఏళ్ల తర్వాత కులగణన చేసి బీసీ రిజర్వేషన్లను పెంచేలా చట్టం చేయబోతున్నాం. మహిళా సంఘాలకు 21,600 కోట్ల మేర వడ్డీ లేని రుణాలిస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం కాదు, బస్సును నిర్వహించే అధికారం ఇచ్చి మహిళలను ఓనర్లుగా మార్చాం. సోలార్ విద్యుత్ ప్లాంట్ల సోదరీమణులకు ఇస్తున్నాం. అలాంటి రేవంత్ అన్న ఎల్లవేళలా మహిళా సంక్షేమం కోసం అండగా నిలుస్తున్నారు. 92 కోట్ల వడ్డీలను ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా సంఘాలకు విడుదల చేసి పెద్దన్నగా నిలిచారు. ఇక టీఆర్ఎస్ హాయంలో మహిళలకు దక్కాల్సిన 3,500 కోట్ల వడ్డీలను ఎగ్గొట్టారు. పేరుకు 15 నోటిఫికేషన్ వేసి ప్రశ్నపత్రాలు లీక్ చేసింది బీఆర్ఎస్. బీజేపీకి కులం, మతం, రాజకీయాలు తప్ప అభివృద్ది పట్టదు. అధికారం కోసం జనాలను రెచ్చగొట్టడమే వారి పని. కాంగ్రెస్ ది త్యాగాల చరిత్ర. మహాత్మా గాంధీ నుంచి రాజీవ్ గాంధీ వరకు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఇక ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని దీవించాలి. స్టేషన్ గన్పూర్ అభివృద్దికి పాటుపడుతున్న కడియం శ్రీహరి ఆయన్ను ఆశీర్వదించాలి అని అన్నారు. గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతక్క గారిని స్వాగతిస్తున్నాం. మండు టెండలను సైతం లెక్క చేయకుండా అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు, పెద్దలకు, మరి మీ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మీ కష్ట సుఖాల్లో వెంట ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, అనుభవజ్ఞులు, మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి అన్న గారి పిలుపు మేరకు అశేషంగా తరలి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన నాయకుడు చెప్పిందే చేస్తాడు, చెయ్యగలిగేదే చెప్తాడు. మరి అదే మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నైజం. ఆ నైజం మరి కష్టమున్నా, నష్టమున్నా, ఇబ్బందులున్నా మరి ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి మీ కష్ట సుఖాలలో భాగం పంచుకొని మిమ్మల్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఈరోజు ఈ నియోజకవర్గానికి 800 కోట్లకు పైగా మరి నిధులు ఇచ్చినటువంటి మన మహానాయకుడు మన సీఎం గారికి స్వాగతం. ఓరుగల్లు బిడ్డల తరపున సుస్వాగతం. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం, కాంగ్రెస్ అంటేనే మహిళా నాయకత్వాన్ని, మహిళల్ని మరి అభివృద్ధిలోకి తీసుకురావడం, కాంగ్రెస్ అంటేనే ఉద్యోగ ఉపాధి కల్పించడం, కాంగ్రెస్ అంటేనే విద్యా అర్హతను పెంచడం, కాంగ్రెస్ అంటేనే పేదలకు గూడు గుడ్డ ఇవ్వడం. ఇవన్నింటినీ ఈ రోజు పట్టుకొచ్చినటువంటి మన నాయకుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్నటిదాకా మనం తెలంగాణ వస్తే ఇంటింటికో ఉద్యోగం అని రంగుల ప్రపంచాన్ని చూపించినటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే మొత్తం 84,000 ఉద్యోగాలు కూడా రాలే. కానీ 10 నెలలలో 57,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో కనీసం 2 లక్షల ఇల్లులు కూడా రాలే. కానీ ఏకకాలంలో 4.5 లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది. ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేటి సీనన్న గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా ఆలోచించండి.
ఇవాళ ఉద్యోగాలు మేము ఇస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. పేదోళ్ళకి ఇల్లు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మహిళలను ముందుకు తీసుకొస్తుంటే మరి వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి భార్య షబానా పులివెందులలో ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే తనపై 2 మహిళలు దాడి చేశారని, దస్తగిరిని ముక్కలు ముక్కలుగా నరికి చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. దీనిపై తొండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా పట్టించుకోలేదన్నారు. ఇక పులివెందుల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం నారాయణరావుపేట జిల్లా కృష్ణ మండలం ముడుమల్ నిలువురాళ్లను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. నిలువురాళ్లు సప్తర్షి మండలాల్లో ఖగోళ పరిజ్ఞానాన్ని, కాలాలను, వాతావరణ మార్పులను ఆనాడే తెలుసుకునేవారని, కాలాలను గుర్తించడానికి ఆది మానవులు నిలువురాళ్లను ఓ క్రమంలో ఏర్పాటు చేసినట్లు చారిత్రక పరిశోధకులు, ఖగోళ శాస్త్రవేత్తలు మంత్రికి వివరించారు. ఇలాంటి సాంకేతిక లేని 4000 ఏళ్ల క్రితమే రాళ్ల ద్వారా తెలుసుకోవటం అనేది అబ్బురపరిచేలా ఉందని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రాళ్లకు యునెస్కో శాశ్వత గుర్తింపు లభిస్తే మాత్రం ప్రపంచ స్థాయిలో ప్రత్యేక స్థానం వీటికి దక్కుతుందని అన్నారు. అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వీటికి ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు, మౌలిక వసతులు మెరుగవుతాయని, పర్యాటకంగా అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. నిలువురాళ్ల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని, పర్యాటక, చారిత్రక పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ, ముక్తాల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కృషి, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, తెలంగాణ హెరిటేజ్ శాఖ, టీటా గ్లోబల్ ట్రస్ట్ సహకారం వల్లే మంజర్స్ కు ఈ గుర్తింపు లభించిందని వెల్లడించారు. ఈ ప్రాంత అభివృద్ది, శాశ్వత గుర్తింపు కోసం తదుపరి కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఈ సైట్లో భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లిస్తామని మంత్రి తెలిపారు. ఈ నిలువురాళ్ల యొక్క ప్రఖ్యాతి ప్రపంచానికి తాకింది. యునెస్కో సంస్థ అంటూ అంతర్జాతీయ సంస్థ ప్రపంచంలో పురాతనమైనటువంటి చారిత్రకమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించేది ప్రపంచ సంస్థ యునెస్కో. మరి అటువంటి యునెస్కో సంస్థ ఈ యొక్క ముడుమల్ గ్రామానికి సంబంధించినటువంటి ఈ యొక్క నిలువురాళ్ల అంటే హెరిటేజ్ ఈ యొక్క వారసత్వ సంపద ఉందో ఆ గుర్తింపు పోవడానికి తాత్కాలిక గుర్తింపు ఇస్తారు. అసలు తాత్కాలిక గుర్తింపు రావడమే గొప్ప. అటువంటి ఈరోజు ముడుమల్ గ్రామము మక్తల్ నియోజకవర్గం, అవిపత్త పాలమూరు జిల్లా, తెలంగాణ రాష్ట్రానికే ఒక గర్వకారణం. మరి సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మీ అభిమాన నాయకుడు మరి శ్రీహరి గారు అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవోదయ కాలనీలో తులసివనం వద్ద నిర్వహించే 5K రన్ను మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఎల్లప్పుడూ తమ కుటుంబ సంక్షేమం గురించి ఆలోచిస్తూ వారి వ్యక్తిగత ఆరోగ్యాన్ని విస్మరిస్తారని పేర్కొన్నారు. వారు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంతో పాటు సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందనే విషయాన్ని మహిళలు గుర్తుంచుకోవాలన్నారు. ప్రతిరోజు మహిళలు వారి ఆరోగ్యం కోసం కనీసం 1 గంట సమయాన్ని కేటాయించాలని, అలాగే శారీరక, మానసిక దృఢత్వం కోసం వ్యాయామం, యోగా, ధ్యానం, నడకను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో ఆరోగ్యమైన చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు నడకను రోజువారీ జీవితంలో భాగం కావాలన్నారు. ఇక అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశంలో నడక ద్వారా ఉందన్నారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, అందుకు ప్రతి గృహిణి తన పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు.
దేశం గర్వపడేలా క్రీడల్లో రాణించాలి. క్రీడా అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దేశం మొత్తం గర్వించేలా క్రీడల్లో రాణించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హుజూరాబాద్లోని ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో ప్రారంభమైన జిల్లా స్థాయి హాకీ పోటీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. క్రీడాకారులు క్రీడలను ఆడటం పోటీతత్వం పెరుగుతుందని అన్నారు. శారీరక ఉల్లాసంతో పాటు మానసికంగా కూడా చాలా దృఢంగా తయారవుతారని అన్నారు. క్రీడలు క్రీడాకారులు అంటే తనకెంతో ఇష్టమని, గతంలో తాను కూడా ఇండియా టీంలో క్రికెట్ ఆడానని గుర్తు చేసుకున్నారు. హుజూరాబాద్లోని హాకీ ఆడి చాలా మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ స్థాయిలో కూడా రాణించారని గుర్తు చేశారు. అలాగే హాకీలో దేశం తరపున ఆడి హుజూరాబాద్ కు ఖ్యాతి తీసుకురావాలని ఆకాంక్షించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, ఇక అందులో భాగంగా హుజూరాబాద్ లో కూడా మంచి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినప్పుడు 10 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేశారని అన్నారు. హుజూరాబాద్ లో ఒక అద్భుతమైన స్టేడియం నిర్మించారని, మొదలయ్యే సమయానికి ఎన్నికలు వచ్చాయని అన్నారు. ఇక దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారగానే కాంగ్రెస్ ప్రభుత్వం హుజూరాబాద్ స్టేడియం ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాల్సింది ఉండగా స్టేడియం కోసం వచ్చిన నిధులు కూడా ఆపి ఇక్కడి క్రీడాకారులను అవమానపరిచిందన్నారు. వెంటనే హుజూరాబాద్ స్టేడియం కోసం గతంలో కేటాయించిన 10 కోట్ల నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి క్రీడాకారులపై ప్రేమ ఉంటే వెంటనే 10 కోట్ల నిధులతో స్టేడియం ని నిర్మించి క్రీడలను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ సింగ్, బీఆర్ఎస్ రాష్ట కార్యదర్శి బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గద్దె రాధికా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ప్రణవ్, మున్సిపల్ కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్టో నుండి మైదకూరు ఎర్ర చెరువుకు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎండాకాలంలో మైదకూరులో తాగటానికి నీళ్లు లేక ట్యాంకర్లతో నీటిని తోలుకొని పట్టుకెళ్లేవారన్నారు. ఇక 2024వ సంవత్సరం ఎలక్షన్లో ప్రచారం చేస్తున్నప్పుడు మైదకూరు మున్సిపాలిటీలోని మహిళలు మీరు గెలిచి మైదకూరు మున్సిపాలిటీకి నీటి కొరత లేకుండా చేయాలని అడిగారని, నేను గెలుస్తూనే నీటి ఎద్దడి లేకుండా చేస్తానని ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మైదకూరు ఎర్ర చెరువుకు నీళ్లు వదలటం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే అలగనూరు బ్యాలెన్స్ రిజర్వాయర్ లో 3 టీఎంసీల నీరు నింపి అక్కడి నుండి కేసీ కెనాల్ ద్వారా నీటిని అందించి మైదకూరు నియోజకవర్గానికి 2 కార్లు వరి పంట రైతులు పంట పండించే విధంగా కృషి చేస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పవిత్రమైన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా శాసనసభలో మాట్లాడిన తీరే ఇప్పటి వరకు చూడలేదు. రేవంత్ రెడ్డికి బట్టలు ఇప్పే ఫ్యాంటసీ ఏంటో అర్థం కావటం లేదు. బట్టలు ఉడదీసి ఏం చూద్దామనుకుంటున్నావు, బట్టలు ఉడదీసి ఏం చేద్దామనుకుంటున్నావు అర్థం కావటం లేదు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా నిండు శాసనసభలో ఇలాంటి మాటలు మాట్లాడలేదు. బట్టలు ఉడదీస్తా, గుడ్డలు ఉడదీస్తా ఇలాంటి మాటలు ఎందుకు అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిన్న మీరు మాట్లాడుతుంటే అనేక అంశాల లోపల మాట్లాడితే బట్టలు ఊడదీస్తా, ప్రతిపక్షాలే బట్టలు ఊడదీస్తా, జర్నలిస్టుల బట్టలు ఊడదీస్తా. అయ్యా నీ బట్టలు ఊడదీసే ఫ్యాంటసీ ఏందో నాకు అర్థమైతలేదు. ఈ బట్టలు ఊడదీసుడు ఏందో ఏ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడంగా మేము చూడలేదు. ఈ బట్టలు ఊడదీసే ఫ్యాంటసీ కొత్తగా వింటున్నావు. ఏం బట్టలు ఊడదీసి ఏం చూద్దాం అనుకుంటున్నావు? బట్టలు ఊడదీసి నువ్వు చేయాలని ఏమనుకుంటున్నావో మాకు అర్థం కావడం లేదు. దయచేసి మీ భాష కూడా ఒక చట్టసభలో మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీ భాష మార్చుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇల్లందు మండల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి ఇల్లందు రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ శనివారం నాడు కోట రవిబాబు గవర్నమెంట్ సర్వేయర్ ద్వారా హద్దులు నాటి సమస్య పరిష్కరించడం గురించి నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపున విన్నపం తెలియజేయడం గురించి ఇల్లందు రెవెన్యూ డివిజన్ అధికారికి తెలియజేయమని సుభాష్ నగర్ గ్రామం గుంటల్పుణ్యం
సూరయ్య పట్టా కేవలం 603లో మాత్రమే ఉంది. బై నెంబర్ గల భూమికి అతనికి ఏం సంబంధం లేదు. అతని భూమి హద్దులు దాటి వేరే వాళ్ల భూమి పట్టా ఉన్నదానికి సంబంధం లేని దానికొచ్చి మా భూమి అందులో ఉందని అనుమానంతో హైకోర్టుకు వెళ్లటం జరిగింది. ఇక లోకల్ సర్వే రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ సర్వేయర్ ద్వారా గత హద్దులను చూసి ఎవరికి నష్టం జరగకుండా హద్దులు వేసి సమస్యలు పరిష్కరించి కోర్టు తీర్పును అనుసరించి పనిచేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపున కోరుతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో హ్యూమన్ ప్రొటెక్షన్ సెల్ కృష్ణవేణి, తెలంగాణ రాష్ట కమిటీ సభ్యులు గొల్లపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం సభలో మంత్రి సీతక్క. మద్యం అలవాటు మానేస్తే పెరిగే చెడు కొలెస్ట్రాల్ అధ్యయనంలో వెల్లడి ఇంటర్నెట్ డెస్క్. సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగురాజు సతీమణి మృతి పట్ల సంతాపం తెలిపిన యువ నాయకులు జూపల్లి అరుణ్. కార్మికుడు రావాల్సిన గ్రాడ్యుయేట్ ఇప్పించిన శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి సింగ్. నూతన కార్యవర్గాన్ని అభినందించిన కార్పొరేటర్ అప్పలపాటి శ్రీకాంత్. కేటీఆర్ జగదీశ్వరరెడ్డి దిష్టి బొమ్మల దగ్ధం.